చరిత్ర, గతాన్ని సాహిత్యం ద్వారా అధ్యయనం చేయడం. పురావస్తు శాస్త్రం, గతాన్ని వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయడం. ప్రాచీన కాల చరిత్రను అధ్యయనం చేయడానికి ఆధారాలు రెండు రకాలు. సాహిత్య ఆధారాలు, ఉదా. కవుల రచనలు. పురావస్తు ఆధారాలు, శాసనాలు, నాణాలు, కట్టడాలు, చిత్రాలు, శిల్పాలు. ఎపిగ్రఫీ, పురావస్తు శాఖలో శాసనాలను అధ్యయనం చేయడం. న్యూమిస్మాటిక్స్, నాణేలను అధ్యయనం చేయడం. తెలంగాణ చరిత్ర సంబంధించి మొట్టమొదటి నాణేలు, శాసనాలు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలో దొరికాయి. తెలంగాణ పద ఆవిర్భావం. పివి పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం తెలుగువారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశంగా పేరుగాంచింది. తెలంగాణలో పూర్వం గోదావరి నదిని తెలివాహ నదిగా పిలిచేవారు. ఇక్కడి ప్రజలను త్రిలింగులుగా, కాలక్రమంలో త్రిలింగ దేశంగాను తెలంగాణగా స్థిరపడవచ్చు. ఇంద్రవర్మపుర్లి